చాలా బాగున్నాను. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏం చేస్తున్నాను, డబుల్ బాయిలింగ్‌లా కనిపిస్తుంది కదండీ! డబుల్ బాయిలింగ్ అంటే ఏం లేదండి, గిన్నెలో గిన్నె పెట్టి చేయటము. కానీ దీనికన్నా ముందు ఏంటంటే, నా వీడియోస్ చూస్తున్నానండి, కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే నా వీడియోస్ మీ వరకే ఆగిపోతాయి చాలామందికి. ఎందుకంటే నేను ఒక కంటెంట్ క్రియేటర్‌గా వద్దామని అనుకుంటున్నాను, మీ అందరి సపోర్ట్ దయ వల్ల. సో ప్లీజ్, నాకు ఎటువంటి సపోర్టు లేదు అండ్ కంటెంట్స్ క్రియేట్ చేసే అంత ఆలోచనలోనే ఉన్నానండి. బట్ నేను టెక్నికల్గా చేయలేను, ఎందుకంటే నాకు కిడ్స్తోనే సరిపోతుంది. సో నాకున్న దాంట్లో ఏదో కొంచెం మంచిగా అందరిలాగా మంచిగా చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకు కావాలి. సో ఇందులో ఏంటి అంటే, నేను ఏం చేస్తున్నానంటే, ఒక్క బాబుకేనండి. నాకు యాక్చువల్లీ నేను ఉప్మా చేసేస్తాను మాకు. సో బాబు వరకే కాబట్టి మళ్ళీ నేను ఇడ్లీ స్టాండ్ అవన్నీ పెట్టడం ఎందుకు అని చెప్పి నేను ఇలా అయితే బాబు వరకే కాబట్టి నేను ఇడ్లీ అనేది ఇలాగా చేస్తున్నానండి. ఏంటంటే ఇది మనకి కుక్కర్ గిన్నె అండి. ఏంటి అలా పట్టేసుకున్నారు కాలట్లేదా అంటే, నేను లో ఫ్లేమ్లో పెట్టానండి. సో గిన్నె మనకి పాడవదు, ఆవిరితోనే కాబట్టి ఇడ్లీ ఫామ్ అయ్యేది. నేను జస్ట్ ఇలా అయితే ఇడ్లీ అయితే ఇలా వేసేసాను, ఒక ఇడ్లీ. ఎందుకంటే దాన్ని మేము ఆవిరి కుడుము కూడా అంటాము. అప్పుడు మనము ఇలా ఇడ్లీ పాత్ర యొక్క మూతలా పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా అదే అయిపోతుందండి. సో మళ్ళీ రేకులు పెట్టుకుని మళ్ళీ దాన్ని కడుక్కొని ఇవన్నీ చాలా టైం పడుతుంది కదండి. మళ్ళీ వంటగా మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి కదా లేడీస్. సో మళ్ళీ బాబు లేస్తే మళ్ళీ బాబుని కేర్ చేసుకోవాలి. సో ఒక్కొక్కసారి అయితే మనకి టైం సేవ్ అవుతుంది, మనకి పాత్రలు కూడా ఎక్కువ పడవు తోమటానికి. ఇది నేను చెప్పిన బెస్ట్ ఐడియా అండి. బట్ డైరెక్ట్ పెట్టకూడదు, గిన్నె లోపల ఒక ప్లేట్ అనేది పెట్టాలి. మేడం అవుతుందా, ఆవిరి అవుతుందంటే కంపల్సరీ అవుతుందండి. మధ్య మధ్యలో హై మెయింటైన్ చేయండి, అంటే గిన్నె కూడా పాడవకుండా చూసుకుంటూ ఉండండి. కొంచెం ఆవిరి పట్టారు, కొంచెం హైలో పెట్టి తర్వాత మళ్ళీ మీడియం కూడా కాదు, లోలో పెట్టేసేయండి. అదే ఫామ్ అవుతూ ఉంటుంది. కొంచెం లేట్ అయింది ఈరోజు బాబుకి టిఫిన్ పెట్టడము. బట్ ఓకే, మార్నింగ్ పాలు తాగి పడుకున్నాడు. సో అందుకని నాకు భయం లేదు కదండి. మనం రస్నా ప్యాకెట్ల కోసం మనము కిరాణా షాప్స్ చుట్టూ తిరిగేసే వాళ్ళము. ఎందుకంటే అప్పుడు మనకి ఫ్రిడ్జెస్ ఉన్నా కూడా ఇలాంటి ఫ్లేవర్స్ ఉండేవి కాదు మన ఇంట్లో. ఎలా ప్రిపేర్ చేసేవాళ్ళు కూడా ఒక యూట్యూబ్ కానీ ఎటువంటి సోషల్ మీడియా లేదు మనప్పుడు. ఒక టీవీలోనే ఒక ఛానల్స్ బట్టి ఫాలో అయ్యేవాళ్ళము. సో ఇప్పుడు ఈ రసనాలు మనకి డైరెక్ట్ దొరికేస్తున్నాయి. ఇది ప్రిపేర్ చేసేప్పుడు నేను గ్యారంటీ వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. చూడండి, చాలా ప్యాకెట్స్ అనేది తీసుకుని, ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు బాగా ఉండేవారు, రిలేటివ్స్ పిల్లలు. సో దానివల్ల ఇన్ని ప్యాకెట్స్. బట్ ఒక్కసారి మేము షిఫ్ట్ అవడంతో ఎవరూ లేకపోవడంతో మేమిద్దరం ఎంతసేపు ఇవన్నీ తాగుతామని చెప్పి ఇలా పక్కన పెట్టేసి, సమ్మర్ కదా అలాగే అవగొట్టాలి వీటిని. బట్ షుగర్ అనేది ఎక్కువే పడుతుందండి. సో మనకి అవగొట్టాలంటే మరి ఖర్చు పెట్టాల్సిందే కదా మనం కూడా. అది